ఉండండి, తీసుకొస్తాను. దేవుడా, నా పెళ్ళానికి రొమాన్స్ అంటే ఏంటో కొంచెమైనా నేర్పించు స్వామి. ఇప్పుడెవరు? ఏరా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చెయ్యాలో చేయకూడదు అని ఆలోచించే కామన్ సెన్స్ లేదా నీకు? ఓహో, రాంగ్ టైంలో డిస్టర్బ్ చేశానా? మొత్తానికి మీ రొమాన్స్ రథం మీద ఊరేగుతున్నారన్నమాట. ఆ రొమాన్స్ రథం గడి గుడ్డేం కాదు. అయినా మన పెద్దవాళ్ళు ఏం చెప్పారా? ఒక బండి ముందుకి సాగాలంటే రెండెద్దులు సమానంగా లాగాలని చెప్పారు, అవునా కాదా? కానీ ఇక్కడ నేను ఒక్కడినేరా ఎద్దులా లాగుతున్నాను. నా పెళ్ళం మొద్దులో ఉండి ఏం అర్థం చేసుకోవట్లేదు. ఏంట్రా ఏదో ఎద్దు మొద్దు అని మాట్లాడుతున్నావు? పెళ్ళం లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తే ఏ మొగుడైనా ఇలాగే మాట్లాడతాడు. సరే, ఇంతకీ ఎందుకు ఫోన్ చేసే విషయం చెప్పు. ఏం లేదు మామా, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు, అమౌంట్ అడ్జస్ట్ చేసావా లేదా అని కనుక్కుందామని ఫోన్ చేశాను మావా. కానీ అంతకంటే ఇంపార్టెంట్ విషయం, నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు అని అర్థం అవుతుంది. పాపం. పాపం అని నీకు అనిపిస్తుంది కదా, కానీ నా పెళ్ళానికి అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవురా. సాయం చేసినందుకు కిస్ ఇస్తుందేమో అనుకుంటే కాఫీ ఇచ్చిందిరా, కాఫీ. కొంత నా కర్మ. అందుకే మావా, పెళ్ళైన కొత్తలోనే నీ కోడ్ లాంగ్వేజ్ ని నీ భార్యకి నేర్పించాలి. నీ మనసులో ఉన్నది మీ ఆవిడ పసిగట్టాలి. అసలు కొన్ని రోజులు మీరు కళ్ళతోనే మాట్లాడుకోవాలి మావా. అప్పుడు కపుల్ గోల్స్ రీచ్ అవుతారు. లేదంటే ఇలాంటి నిరాశ నిస్పృహలు తప్పవురా. ఏంట్రోయ్, బాగా అనుభవం ఉన్నట్టు చెప్తున్నావు. అనుభవం ఉంది కాబట్టే చెప్తున్నాను రా. ఏంటో ఈ లోకం, ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు ఎవ్వరు కళ్ళు తెరవరు. అయినా దేనికైనా కళా పోషణ ఉండాలి రోయ్. అందరూ నాలా ఉండలేరు కదరా. నేను చూడు నా భార్యని ఎలా గ్రిప్ లో పెట్టుకున్నానో తెలుసా? కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ చూసే నాకు కాఫీ కావాలో స్కాచ్ బాటిల్ కావాలో అర్థం చేసుకొని రెడీ చేసుకుని నా ముందుంచుతుంది. అదే మన టాలెంట్. అలా ఉంటది మనతోనే. రేయ్, ఇది చాలా టూ మచ్ రా. భార్య అంటే భర్తకి బానిసేం కాదు. వాళ్ళనేం టార్చర్ పెట్టక్కర్లేదు. కొంచెం వాళ్ళ గురించి కూడా ఆలోచించరా. అదే ఆలోచిస్తున్నాను రా. కానీ ఏం చేయను, అప్పుడప్పుడు సేవలు చేయించుకుంటేనే గాని మన కంట్రోల్లో ఉండరు వీళ్ళు. రే రే రే, ఇది చాలా తప్పురా. ఎప్పుడు అన్ని పనులు వాళ్లే చేయాలని రూల్ ఏమైనా ఉందా? వాళ్ళు చాలా పనులు చేసి పాపం అలిసిపోయి ఉంటారురా. మనం కూడా వాళ్ళకి సాయం చేస్తూ ఉండాలిరా, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. సరేరా, ఏదో నువ్వు కూడా నాలాగా దర్జాగా ఉంటావని సలహా ఇస్తే తీసుకునే పొజిషన్లో నువ్వు లేవు. నీకు పెళ్ళైనా బ్రహ్మచారిలాగా ఉండిపోవాలని ఉంటే నిన్ను ఎవ్వరూ మార్చలేరు. బాబు, తమరి బోడి సలహాలు మాకు అక్కర్లేదు. మా పెళ్ళాన్ని ఎలా బుట్టలో వేసుకోవాలో మాకు బాగా తెలుసు. తమరు ఫోన్ పెట్టండి. బోండాలు తెచ్చావు, చట్నీ ఎక్కడా? తెస్తాను, మర్చిపోయా.